డీఎండీకి అధినేత ప్రముఖ తమిళ స్టార్ విజయకాంత్ మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ విజయకాంత్ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియోట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నేడు మృతి చెందారు. వియోట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. అలాగే మియోట్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ పెద్దలు విజయకాంత్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయకాంత్ సినిమాల విషయానికి వస్తే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా సినిమాల్లో రాణిస్తూ మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటాడు. తమిళనాడు శాసనసభలో 2011 నుంచి 16 వరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలను నిర్వర్తించాడు. రాజకీయాల్లోకి చేరక ముందే అతను సినిమాల్లో నటిస్తూనే నిర్మాత, దర్శకునిగా తన సేవల్ని అందించారు.